ఉన్నటువంటి పరిజ్ఞానంతో స్టెమ్ సెల్ టెక్నాలజీలో ముందున్నటువంటి కంపెనీ అండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మన మలేషియాలో కోలాలంపూర్లో ఉంది దీని యొక్క కార్యాలయం. అయితే ఇక్కడ స్టెమ్ సెల్ టెక్నాలజీ అంటే దీని యొక్క మిషన్ అండ్ విజన్ వచ్చేసేటప్పటికి ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేసి ఆరోగ్యపరంగా చైతన్యవంతం చేస్తూ వాళ్ళకి ఆదాయాన్ని ఇవ్వాలనేటటువంటిది దీని యొక్క మిషన్ అండ్ విజన్ అండి. కాబట్టి స్టెమ్ సెల్ టెక్నాలజీ అనేది ఒక మరమ్మత్తు వ్యవస్థ అండి. మరమ్మత్తు వ్యవస్థ అనమాట. మాస్టర్ మెకానిజం అనమాట. ఈ యొక్క మాస్టర్ మెకానిజం ఇది. కాబట్టి ఇది స్వతహాగా మన ఆర్గాన్స్ ఉన్నటువంటి ఏ సెల్ డ్యామేజ్ అయినా కానీ వాటిని రిపేర్ చేయగలుగుతుంది. అదేవిధంగా సేమ్ సెల్స్ ని కూడా అది ఫామ్ చేయగలుగుతుంది. ఈ యొక్క స్టెమ్ సెల్ అనేది సేమ్ సెల్స్ ని కూడా ఫామ్ చేయగలుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనకి సెల్స్ అనేది ఉండటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ యొక్క స్టెమ్ సెల్ అనేది మన యొక్క స్పెరము హోమ్ రెండు కలిసినప్పుడు 23 ఎక్స్ 23 వై క్రోమోజోములు కలిపినప్పుడు మేల్ అండ్ ఫీమేల్ కలిసినప్పుడు ఒక ఎంబ్రానికల్ స్టెమ్ సెల్ అనేది ఏర్పడుతుందండి. అదే ఎంబ్రానికల్ స్టెమ్ సెల్, మెయిన్ ఎంబ్రానికల్ స్టెమ్ సెల్ అనమాట. ఇది మల్టిప్లై అవుతుందండి. 2, 4, 8, 64గా మల్టిప్లై అయిపోయి ఈ 64 మన యొక్క బ్లూ ప్రింట్ అండి. మన డిఎన్ఏ కానీ మన పెద్దోళ్ళ యొక్క డిఎన్ఏ కానీ అదేవిధంగా మన హైటు వెయిట్ అంతా కూడా కలర్ అంతా కూడా ఇది యొక్క ఈ 64 యొక్క స్టెమ్ సెల్ నిర్ధారిస్తుందండి. దీంతో పాటు మనకి 200 రకాల అడిషనల్ సెల్స్ గా అది ఫామ్ అవుతుందండి. ఫామ్ అయిపోయి మన యొక్క ఆర్గాన్స్ అన్నిటిని కూడా హార్ట్, కిడ్నీ, లివర్, స్కిన్ ఇలా మన ప్రతి ఆర్గాన్స్ కూడా ఆ యొక్క అడిషనల్ సెల్స్ అనేది మనం అనేది ఏర్పాటు చేయగలుగుతుంది. సేమ్ సెల్స్ గా కూడా అది ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనకి యొక్క ఈ ఎంబ్రానికల్ స్టెమ్ సెల్ అనేది ఉండటం జరుగుతుందండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క స్టెమ్ సెల్ అనేది మన అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ ఇక్కడ కొన్ని సెల్స్ అనేది డ్యామేజ్ అవుతున్నాయండి. మనం శ్వాస తీసుకునేటప్పుడు కానీ వ్యాయామం చేసేటప్పుడు ఎనర్జీ వచ్చేటప్పుడు కానీ అదేవిధంగా ఫైట్ అండ్ ఫైట్ మోడ్లో రోగ నిరోధక శక్తి అటాక్ చేసేటప్పుడు కానీ అదేవిధంగా మనకి ఏజ్ పైబడే కొద్ది కానీ ఇక్కడ అంతర్గతంగా మనకి సెల్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటాయండి. బహిర్గతంగా వచ్చేసేటప్పటికి మన యొక్క సూర్యకిరణాల వల్ల కానీ ఓజోన్ ఆ సూర్యకిరణాల వల్ల కానీ అదేవిధంగా మనకి ఫాస్టింగ్ ఫుడ్ తీసుకోవటం వల్ల, పొగ తాగటం వల్ల, అదేవిధంగా రకరకాల ఆల్కహాల్ తీసుకోవటం వల్ల కూడా ఇక్కడ సెల్ అనేది డ్యామేజ్ అవుతూ ఉందండి. ఈ డ్యామేజ్ అయిన సెల్స్ అనేది మన యొక్క ఏ భాగంలో సెల్ డ్యామేజ్ అవుతుందో ఆ భాగంలో ఉన్న ఆర్గాన్స్ అనేది దెబ్బతింటున్నాయి అనమాట. కాబట్టి ఈ సెల్ డ్యామేజ్ అయిన సెల్స్ ని మనం వీటిని ఏ విధంగా మనం మళ్ళీ రికవరీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఫ్రెడ్జోలా అని చెప్పేసి మన గ్రేట్ సైంటిస్ట్ అండి. ఈ సైంటిస్ట్ ఏం చేస్తారంటే మొక్కలను తీసుకొచ్చి మొక్కల ద్వారా ఈ యొక్క మన హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అదే విధంగా ఈ మొక్కల ద్వారా మనకి ఈ యొక్క స్టెమ్ సెల్స్ అనేది మనకి దీన్ని రీసెర్చ్ 2008 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేశారండి. అయితే ఈ యొక్క మొక్కల్నే ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఇది ఎక్కువ కాలం మనకి జీవిస్తుంది. అదేవిధంగా మన భూమిలో ఉన్నటువంటి మినరల్స్ కానీ ప్రతి దాన్ని కూడా ఇలాంటివన్నీ కూడా అది అబ్జర్వ్ చేసుకొని మనకి న్యూట్రిషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఫ్రూట్స్ ద్వారా. అదే విధంగా దీని ఉంటుంది. మన నిద్రావస్థలో ఉన్నా కానీ మన సెల్ అది మేల్కొనగలిగినటువంటి శక్తి ఉంటుంది. ఇది 24/7 ప్రతి మనకి ఈ యొక్క సెల్ అనేది మన యొక్క ఈ యొక్క మొక్కల్లో ఉన్న స్టెమ్ సెల్ అనేది ఇవి పనిచేయడం జరుగుతుంది. అందువల్ల మొక్కలు తీసుకోవటం జరుగుతుంది. అయితే ఇక్కడ స్టెమ్ సెల్ అనేది ఈ యొక్క మూలకణం అనేది ఎందుకు ఏ విధంగా ఇది దెబ్బతింటుందంటే మన యొక్క మాలిక్యూల్స్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయంటే పేరుగా తిరుగుతుంటాయండి. పేరుగా ఎప్పుడైతే తిరుగుతూ అవి ఎప్పుడైతే మనకి పేరు నుంచి బయటకు వస్తాయో పేరు నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ పేరుగా స్థిరత్వం పొందడం కోసంగా ఇక్కడ మళ్ళీ మంచిగా ఉన్నటువంటి సెల్స్ యొక్క సెల్ని తనకు ఆహారంగా తీసుకుంటాం జరుగుతుందండి. ఈ విధంగా మనకు బయటకు వచ్చిన సెల్స్ ని మనం ఫ్రీ రాడికల్స్ అంటామండి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేది
మనకి రావటం జరుగుతుందండి. దీని వల్ల ఏమవుతుందంటే మనకి బాడీ ఆక్సిడేషన్ జరుగుతుందండి. ఆక్సిడేషన్ అంటే ప్రతి వస్తువుకి ఆక్సిడేషన్ ఉంటుంది. ఇనుముకి ఏ విధంగా ఆక్సిడేషన్ జరిగేది దాని యొక్క తుప్పుపడుతుందో అదే విధంగా కాయ కూడా ఆక్సిడేషన్, అలానే మన బాడీ కూడా ఆక్సిడేషన్ జరిగి వృద్ధాప్యం అనేది రావటం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ అనేది ఏర్పడటం జరుగుతుందండి. అయితే ఈ ఫ్రీ రాడికల్స్ మనం ఏం చేయాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వాలండి. అక్కడ ఆక్సిడేషన్ జరిగింది, ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్ ఇస్తున్నాం అనమాట. దీనికి ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల మన బాడీలో ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి ఈ యొక్క సెల్ మెమరీస్ దెబ్బతింటాయండి. అంటే సెల్ యొక్క గోడలు దెబ్బతింటాయి. ఈ సెల్ దగ్గర జిరోనిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుందండి. ఈ ఎంజైమ్ చేసే పని ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ అది వాటి యొక్క సైజును బట్టి దాన్ని సైజును బట్టి ఆ యొక్క ఓడలు అనేది ఓపెన్ అవుతూ ఉంటాయండి. ఎప్పుడైతే ఈ యొక్క జిరోనిన్ ఎంజైమ్ అనేది ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ ద్వారా దెబ్బతిన్నాయో ఆటోమేటిక్ గా ఆ సెల్ యొక్క ఆ యొక్క అవి అనేది ఓపెన్ కావండి. ఓపెన్ కానప్పుడు మనం ఎంత ఫుడ్ తిన్నా కానీ అది మనకి కన్వర్ట్ కాదండి, మనకి శక్తిగా కన్వర్ట్ కాదనమాట. అందువల్ల యొక్క సెల్ మెమోరీస్ దెబ్బతింటాయి. అదే విధంగా మనకి డిఎన్ఏ కూడా దెబ్బతింటదండి. ఎప్పుడైతే డిఎన్ఏ దెబ్బతింటుందో ఇక్కడ మనకి జెనెటికల్ ప్రాబ్లమ్స్ వస్తాయండి, జెనెటికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే విధంగా ప్రోటీన్స్ దెబ్బతింటాయండి. ఈ ప్రోటీన్స్ ఎప్పుడైతే మన బాడీలో ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ ని దెబ్బతీసినాయో దీని వల్ల ఏమవుతుందంటే మన యొక్క ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్ కరెక్ట్ గా ఉండదు. ఆ ఆర్గాన్ యొక్క ఫంక్షన్ అనేది కరెక్ట్ గా ఉండదు. అదే విధంగా మనకి కోఎంజియం, అదే విధంగా మనకి మన చర్మంలో ఉన్నటువంటి ఈ యొక్క చర్మం ముద్దుబారి పొడగా తయారవటం, ఇది ఓజోన్ కూడా ఉంటుందండి. ఈ విధంగా మనకి ఈ విధంగా దెబ్బతింటున్నాయి. దీనివల్ల మనం ఏం చేయాలంటే ఫ్రీ రాడికల్స్ ని మనం వాటికి ఫుడ్ గా యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చినట్టయితే మనం అద్భుతంగా మనం దాన్ని చేయగలుగుతామండి. కొంచెం స్క్రోల్ చేయండి సార్. ఓకే ఓకే, కొంచెం స్క్రోల్ చేయండి సార్. ఓకే, దీనికి వచ్చేసేటప్పటికి యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే సూపర్ ఆక్సో డిస్ముర్స్ అండి. దీన్ని మనం ఏమంటామంటే ఫస్ట్ లైన్ డిఫెన్స్ అంటాం అనమాట. ఈ సూపర్ ఆక్సో డిస్ముర్స్ అనేది మన బాడీలో ఉంటుందండి. మన బాడీలో ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ గా మన బాడీలో ఉంటుంది. అదే విధంగా క్యాట్లాస్, ఈ క్యాట్లాస్ కూడా ఏంటంటే మనం తీసుకునేటటువంటి పెరాక్సైడ్ ని బ్రేక్ డౌన్ చేసి మనకి న్యూట్రిషన్ గా మనకు కావాల్సినటువంటి శక్తిగా కన్వర్ట్ చేస్తారండి. అదే విధంగా గ్లూటోకిన్, ఈ గ్లూటోకిన్ కాదు కాబట్టి మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్ అంటే ఇది అద్భుతంగా మనకి యాంటీ ఆక్సిడెంట్, మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. అదే విధంగా కోఎంజియం Q10 అండి, ఇది కూడా మనకి మంచి మన యొక్క సెల్యులార్ యొక్క ఎనర్జీని ప్రొడక్షన్ చేస్తుందండి. కాబట్టి ఈ 4 యాంటీ ఆక్సిడెంట్ కూడా ఏమవుతున్నాయి అంటే కొంత వయసు ఇచ్చిన తర్వాత, అంటే 45 నుంచి 50 దాటిన తర్వాత ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది తగ్గిపోవటం జరుగుతుందండి. ఎప్పుడైతే జరగటుందో అక్కడ ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావం ఎక్కువైపోయి మనకి అన్ని రకాల డిజార్డర్స్ కూడా రావటం జరుగుతుందండి. అది కొంచెం స్క్రోల్ చేయండి సార్. కొంచెం స్క్రోల్ చేయండి, ఇంకొంచెం స్క్రోల్ చేయండి ఇంకొంచెం. అయితే దీనికి మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క అంటే ఈ యొక్క మొక్కల ద్వారా వచ్చినటువంటి ఈ ఫ్రూట్స్ ద్వారా వచ్చినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ని మనం తీసుకుంటున్నాం అన్నమాట. దానికి ఏంటంటే యాపిల్ స్టెమ్ సెల్. ఈ యాపిల్ స్టెమ్ సెల్ అనేది మనకి స్విట్జర్లాండ్ లో అల్పా అనే పర్వతంలో పండుతుందండి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయండి. సెల్ ని మళ్ళీ రిపేర్ చేసి తన యొక్క పని విధానాన్ని మెరుగుపరచడం కోసంగా ఈ యొక్క యాపిల్ వాడతామండి. అదే విధంగా యాపిల్ స్టెమ్స్, అదే విధంగా మనకి రెడ్ గ్రేప్ అండి, ఇది అమెజాన్ ఫారెస్ట్ లో దొరుకుతుంది. ఈ రెడ్ గ్రేప్ కూడా స్టెమ్స్ యొక్క పని విధానాన్ని, అంటే నిద్రావస్థలో ఉన్నటువంటి సెల్స్ ని మేల్కొని మళ్ళీ యాజిటీస్ గా పనిచేసే విధానాన్ని ఈ యొక్క స్టెమ్స్ ఇది కూడా మనకి అద్భుతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్. అదే విధంగా మనకి రెడ్ గ్రేప్, అదే విధంగా మనకి బ్లూబెర్రీ అండి. ఈ బ్లూబెర్రీ కూడా యాంటీ ఆక్సిడెంట్ అద్భుతంగా ఉంటుందండి. దీంట్లో ఈ బ్లూబెర్రీలో మనకు తెలియకుండా మన యొక్క బాడీలోకి వెళ్ళినటువంటి ప్లాస్టిక్ కానీ, అదే విధంగా ఎంట్రుకల్ని చూడండి, ఎంట్రుకల్ని మీరు ఒక్క గ్లాసులో పోసి అంటే భూమిలో అది పాతి పెడితే కొన్ని సంవత్సరాల పాటు ఆ ఎంట్రుకలు అలానే ఉంటుందండి. కానీ
ఈ యొక్క బ్లూబెర్రీ అనేది మన తెలియకుండా వీళ్ళని ఎంట్రుకల్ని బ్రేక్ చేసి డైజెషన్ చేసే సిస్టమ్ ఆ యొక్క బ్లూబెర్రీలో ఉందండి. అదేవిధంగా ప్లాస్టిక్ కూడా బ్రేక్ చేసి డైజెషన్ అనేది ఉంటుంది. కొంచెం ఫాస్ట్ కొంచెం ముందుకి అసాయ్ బెర్రీ అండి. ఈ అసాయ్ బెర్రీలో మనకు కావాల్సినటువంటి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అలానే ఎక్కువగా ఉంటాయని దీంట్లో. అంటే ఇది కొలెస్ట్రాల్ యొక్క లెవెల్స్ తగ్గించేది. అంటే కొలెస్ట్రాల్ యొక్క బరువుని అంటే కొలెస్ట్రాల్ అనే యొక్క దాన్ని తగ్గిస్తుంది. ఆక్సాజిన్ అండి. ఈ ఆక్సాజిన్ అద్భుతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్ అండి. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఇది కళ్ళకు బాగా పనిచేస్తుంది. ఈ ఆక్సాజిన్ అనేది కంటి సంరక్షణకు అంటే కంటిలో ఉన్నటువంటి నర్వస్ సిస్టానికి బాగా పనిచేస్తుంది. చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది. చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది. అదేవిధంగా కోఎంజియం క్యూటెన్ అండి. కోఎంజియం క్యూటెము ఇది అంటే మెదడులో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానికి కమ్యూనికేషన్ అనేది ఈ యొక్క కోఎంజియం క్యూటెన్ అనేది కమ్యూనికేషన్ అంటే నర్వస్ యొక్క కమ్యూనికేషన్ సరిగా లేకపోతే మనకి అనేక రకాల డిజార్డర్స్ వస్తాయండి. కాబట్టి నర్వస్ సిస్టమ్ మీద బాగా పనిచేస్తుందండి ఇది. నెక్స్ట్ అదే మెలోనిన్ ఎస్ఓడి అండి. ఈ మెలోనిన్ ఎస్ఓడి అనేది ఇది అద్భుతమైనటువంటి ఇది యాంటీ ఆక్సిడెంట్ అండి. అంటే ఇక్కడ మనకి ఒత్తిడిని తగ్గిస్తుందండి. మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించి హ్యాపీగా నిద్రపోయేటట్టు చేస్తుంది. అదేవిధంగా మన ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్ ఇది కరెక్ట్ గా ఉంచుతుందండి. కాబట్టి ఈ 6 రకాల యాంటీ ఆక్సిడెంట్ సంబంధించినటువంటి ఈ ఫ్రూట్స్ కానీ మనం తీసుకున్నట్లయితే మన బాడీలో ఏదైతే 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఏదైతే లోపిస్తున్నాయో వాటిని మనం భర్తీ చేయగలిగినట్లయితే మళ్ళీ అక్కడ ఫ్రీ రాడికల్స్ ఏమవుతున్నాయి, అక్కడ మళ్ళీ కక్షలో తిరగటం మొదలు పెడతాయండి. కక్షలో తిరగటం మొదలుపెట్టి అద్భుతంగా రోగాలు అనేది తగ్గటం జరుగుతుంది. అయితే దీన్ని ఎలా వాడాలి? దీన్ని సప్లింగ్ మెథడ్ లో వాడాలండి. మన నారి కింద అండర్ టంగ్ కింద దాని యొక్క 2 grams సాసెట్స్ ఉంటుంది. దాన్ని కట్ చేసి నాలుగు కింద పోసుకుంటే 2-3 నిమిషాలు కరిగిద్దండి. కరిగిన ఒక 10 నిమిషాలకు గోరువెచ్చ నీళ్ళు ఉదయాన్నే తాగటం, తాగిన అరగంట గ్యాప్ ఇచ్చి ఏదైనా తినచ్చు. అదేవిధంగా క్రానికల్ డిసీజ్ ఉండేవాళ్ళు అయితే సాయంత్రం పూట 6 నుంచి 7 గంటల మధ్యలో కట్ చేసి నాలుగు కింద పోసుకొని 2-3 నిమిషాలు ఉంటుంది. అదేవిధంగా కరగంగానే ఒక 10 నిమిషాలకు నార్మల్ వాటర్ తాగితే సరిపోయింది. ఒక గంట గ్యాప్ ఇచ్చే విధంగా తినచ్చండి. ఆ విధంగా మీరు ఒక 10 రోజులు కానీ వాడినట్లయితే ఒక ప్యాకెట్లు వాడినట్లయితే మీ దాని యొక్క విలువనేది దాని యొక్క దానికి తెలుస్తుందండి. దాని యొక్క పనితీరు అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వాడండి. దీనికి ఈ ప్రొడక్ట్ కి అనేక రకాల సర్టిఫికేట్లు ఉన్నాయండి. ఈ యొక్క సెలోజిన్ అనే ప్రొడక్ట్ కి ఒక అనేక రకాల నాణ్యమైనటువంటి సర్టిఫికేట్స్ గవర్నమెంట్ ఆల్రెడీ ఎండోర్స్ చేసిందండి. అదేవిధంగా జిఎంపి సర్టిఫికేట్ కానీ అదేవిధంగా మనకి ఎఫ్డిఏ సర్టిఫికేట్ కానీ ఇలా ఉందండి. ఒక్క సర్టిఫికేట్ చెప్తానండి. ఒక్క విషయం, కోసర్ సర్టిఫికేట్ అని ఉందండి. ఈ కోసర్ సర్టిఫికేట్ అనేది ఈ కోసర్ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఇస్తే ఏదన్నా ఈ ప్రొడక్ట్ మీద ప్రాబ్లం జరిగినట్టయితే కంపెనీ మీద ఫైట్ చేయాల్సిన అవసరం లేదండి. సర్టిఫికేట్ ఎవరైతే ఇచ్చారో ఆ యొక్క సర్టిఫికేట్ ఇచ్చిన కంపెనీ మీద ఫైట్ చేయొచ్చండి. కాబట్టి అలాంటి సర్టిఫికేట్ కోసర్ సర్టిఫికేట్ మన కంపెనీ పొందిందండి. కాబట్టి అద్భుతమైనటువంటి సర్టిఫికేట్లు మన దగ్గర ఉన్నాయండి. కాబట్టి ఎలాంటి అంటే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి పత్యాలు కానీ అదే ప్రిజర్వేటివ్స్ కానీ ఏముండవండి. అద్భుతంగా వాడుకోవచ్చండి. అయితే ఈ విధంగా ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. అయితే ఇది వాడుకోవటాన్ని ఏమవుతుందంటే 200 రకాల క్రానికల్ డిసీజెస్ పనిచేస్తుంది. మోకాళ్ళ నొప్పులున్నా, గ్యాస్ ట్రబుల్ ఉన్నా, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, అధిక బరువు ఉన్నా, ఆస్తమా ఉన్నా, హార్ట్, కిడ్నీ, లివర్, అదేవిధంగా క్యాన్సర్ కానీ, వెరికోస్ ప్రాబ్లం కానీ, సొరియాసిస్ కానీ, స్కిన్ కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కానీ తగ్గిపోతాయి. స్కిన్ మీద అద్భుతంగా పనిచేస్తుంది మన యొక్క సెలోజిన్. అదేవిధంగా లేడీస్ సంబంధించి మోనస్ ప్రాబ్లం ఉన్నా, అదేవిధంగా పీసీఓడి ప్రాబ్లం ఉన్నా కానీ, అదేవిధంగా సంతానం లేని వాళ్ళకు కూడా ఇది అద్భుతంగా సంతానం అనేది కలుగుతుందండి. ఆ విధంగా మనకి 200 రకాల క్రానికల్ డిసీజ్ మీద పనిచేస్తుంది. ఇలాంటి ప్రొడక్ట్ ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ప్రొడక్ట్ గురించి తెలుసుకున్నాం. సార్ నేను ప్రొడక్ట్ వాడుకుంటే నాకేమైనా వస్తుందా అంటే దీంట్లో ప్రొడక్ట్ వాడుకున్నా కానీ హెల్త్తో పాటు వెల్త్ కూడా మన కంపెనీ ప్రమోట్ చేసిందండి. 2 కూడా ఒకే చోట దొరుకుతుంది. మన ఆల్ ప్రైమస్ లో దొరుకుతుంది. అయితే ఇక్కడ మనం మెంబర్షిప్ తీసుకోవాలంటే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ కంపెనీ ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఇచ్చిందండి.
అంటే అది కూడా చెప్తాను, ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఇచ్చిందండి. $7,072 అండి. అంటే 7,200 కట్టుకుంటే 1+2 అండి. ఇంతకుముందు 68కి 1+1 ఇచ్చేది, ఇప్పుడు 72కి అంటే ఇంకా 7,200కి మనకి 1+2 ఇస్తుందండి ఆఫర్ ధర. ఇది వచ్చేసి 3 ప్యాకెట్లు వస్తాయి. కరెక్ట్ గా నెల రోజులు వచ్చిందండి. క్రానికల్ డిసీజ్ ఉన్న వాళ్ళకి నెల రోజులు వస్తాయి. నెల రోజులకి 40% రిజల్ట్ వచ్చిందండి. ఈ విధంగా మనం వాడుకోవటాన మనకి 5 రకాల ఆదాయాలు ఇచ్చిందండి కంపెనీ. 5 రకాల ఆదాయం ఇచ్చిందండి. ఎప్పుడైతే మనం సేల్ తీసుకున్నామో అక్కడ మన కంపెనీలో మెంబర్ అవుతున్నాం. దానికి పర్సనల్ బీవీ వచ్చేసి 50 బీవీ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసేటప్పటికి మనకి సేల్ రివార్డ్ అండి, అమ్మకం రివార్డ్. అయితే ఇక్కడ మన ప్రొడక్ట్ సేల్ చేసినందుకు గాను కంపెనీ మనకి రివార్డ్ ఇస్తుంది. సేల్ చేసినందుకు గాను కంపెనీ రివార్డ్ ఇస్తుంది. ఎప్పుడు 2 సేల్స్ మీరు ఎప్పుడైతే మీరు సేల్ చేశారో అక్కడ కంపెనీ మీకు 2 రకాల ఆప్షన్స్ ఇచ్చిందండి. ఒకటి, వారానికి $3 లెక్కన 104 వారాలు కావాలా, $312 కావాలా, లేదంటే అది వద్దనుకుంటే 6 ప్యాకెట్లు కావాలా. ప్రతి 2 సేల్స్ కూడా ఆ విధంగా మనకి సేల్ రివార్డ్ కింద కంపెనీ ఆఫర్ అనేది ఇవ్వటం జరిగిందండి. అద్భుతమైనటువంటి ఇది యొక్క సేల్ రివార్డ్ అండి. ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోండి. దీన్నే మనం ఏమంటామంటే నాన్ వర్కింగ్ అంటాం. నాన్ వర్కింగ్ అంటాం. రెండోది వచ్చేసి మ్యాచింగ్ ఇన్కమ్ అండి. మ్యాచింగ్ అంటే మన ప్రతి సేల్కి 50 బీవీ వస్తుంది. 50 బీవీ మ్యాచింగ్ అయినప్పుడు 8% లెక్కన $4 వస్తాయి. ఈ విధంగా మనకి కింద టీం ద్వారా ఒక రోజుకి $500 తీసుకోవచ్చండి. అంటే 50,000 తీసుకోవచ్చండి. అయితే 50,000 నుంచి మీకు లక్ష అప్గ్రేడ్ కావాలి అంటే సిల్వర్ అనే ర్యాంక్ ఉందండి. సిల్వర్ ర్యాంక్ అయితే మీకు ₹1,00,000 తీసుకుంటారండి. కాబట్టి టీముని బిల్డ్ చేసుకోవటం అండి. మీ మీ యొక్క లెఫ్ట్ ఆర్గనైజేషన్, రైట్ ఆర్గనైజేషన్ లో లెఫ్ట్ లో ఒక 5 సేల్స్, రైట్ లో కానీ ఒక 5 సేల్స్ కానీ, అంటే 5 లీటర్లు లెఫ్ట్ లో ఒక 5 లీటర్లు, రైట్ లో 5 లీటర్లు తీసుకుంటే మీరు మీ టీం అనేది మంచిగా బిల్డ్ అవుతుందండి. 1 year లో 1 CR తీసుకోవచ్చు. ఇది పక్కా అండి. 1 CR తీసుకోవచ్చు. అదేవిధంగా మూడోది వచ్చేసి మ్యాచింగ్ లెవెల్ బోనస్ అండి. ఈ మ్యాచింగ్ బోనస్ అనమాట మన టీంలో మనం డైరెక్ట్ గా చేసిన వాళ్ళ మీద తీసుకునే మ్యాచింగ్ ఇన్కమ్ మీద మనకి 10% మ్యాచింగ్ లెవెల్ బోనస్ ఇవ్వటం జరుగుతుంది. అదే విధంగా మనకి ఇండైరెక్ట్ గా ఉన్నటువంటి 5 లెవెల్స్ ద్వారా కూడా మనకి ప్రతి లెవెల్ 10% మ్యాచింగ్ లెవెల్ బోనస్ ఇవ్వటం జరుగుతుంది. అయితే ప్రతి లెవెల్లో కూడా మనం ఇద్దరిని స్పాన్సర్ చేయాలి. టోటల్ గా 10 మందిని స్పాన్సర్ చేసి చాలండి. 10 మందిని ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళకి మంచి కెరియర్ ఉంటుంది, మంచి లైఫ్ ఉంటుందండి. వాళ్ళకి మంచి ఇన్కమ్ లోకి వెళ్ళిపోతాం అనమాట. అదే విధంగా మనకి నాలుగోది వచ్చేసేటప్పటికి రివార్డ్స్ అనమాట. మనకి ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ అండి. ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ర్యాంకు ఇక్కడ మనకి అంటే 2000 బీవీ కాబట్టి 2000 బీవీ అయితే మనకి రివార్డ్ కింద మనకి $100 ఇస్తుంది. రెండో ర్యాంక్ అయితే $150, దానికి క్రైటీరియా ఉంది. అదే విధంగా మూడో టీమ్ లీడర్ అండి. అదే సూపర్వైజ్ అయితే $250. అదే విధంగా మనకి సూపర్వైజ్ అయితే $250. దాంతో పాటు మేనేజర్ అయితే 750. అదే విధంగా సీనియర్ మేనేజర్ అయితే 1250. అదే విధంగా సిల్వర్ అయితే 2500, సిల్వర్ అయితే 2500. ఈ విధంగా మనకి 15 ర్యాంకులు ఉన్నాయండి. ఈ 15 ర్యాంకులు వచ్చి $100తో మొదలుకొని మనకి 50 కోట్ల రివార్డ్స్ అనేది ఉందండి. మనది 100 CR ప్రాజెక్ట్ అండి. చూడండి, ఒక ప్రొడక్ట్ కొనుక్కొని ఆ ప్రొడక్ట్ మీరు ప్రజల్లోకి తీసుకెళ్తే మనం 100 CR తీసుకోవచ్చండి. అది 5 సంవత్సరాల నుంచి 10 years పడుతుందండి. కాబట్టి 1 year కానీ ఫోకస్ చేసిన 2 నుంచి 3 కోట్లు అండి. మినిమం తక్కువ వేసుకున్న 1 CR అనేది కన్ఫామ్ అండి. అదేవిధంగా లాస్ట్ 5వది వచ్చేసేటప్పటికి ర్యాంక్ అచీవ్మెంట్ అండి. ఎప్పుడైతే మీరు 3వ స్టార్ అయ్యారో అప్పటి నుంచి మీకు ఏమవుతుందంటే ప్రతి సేల్స్ మీద నుంచి మీ డౌన్ లో జరిగే ప్రతి సేల్ మీద నుంచి 1% రాయల్టీ ఇస్తుందండి. అదే విధంగా 5వ ర్యాంకు ఇస్తే 2%, 6వ ర్యాంకు సిల్వర్ అయితే మీకు 3% వస్తుందండి. అదే విధంగా మనకి 8వ ర్యాంకు వస్తే మనకి 4%, 10వ ర్యాంకు డైమండ్ అయితే మనకి 5% ఇస్తుందండి. 1% నుంచి 5% ర్యాంకులు పెరిగే కొద్ది మనకు ఆ విధంగా ఇవ్వటం జరుగుతుందండి. ఇక్కడ ప్రతిదీ కూడా మనకి మలేషియా నుంచి ఆపరేట్ జరుగుతుందండి. మన యొక్క కట్ ఆఫ్ 9:30 కల్లా మనకి పేఅవుట్ అనేది రిలీజ్ అవుతుందండి. మనకి ఆ విధంగా
24/7 విత్డ్రాల్ కూడా ఉంటుందండి. ఇక్కడ మనకి ప్రొడక్ట్ కూడా మనం ఎవరిని కూడా సీనియర్ని అడగాల్సిన పని లేదండి. మన ఐడిలోనే మనం అడ్రస్ పెట్టేసుకుంటే మనకి 3 నుంచి 4 రోజుల లోపు మనకి షిప్పింగ్ అడ్రస్ ద్వారా మనకు ప్రొడక్ట్ అనేది రావటం జరుగుతుంది. ఇది మామూలుగా 100% లైబిలిటీ ఫ్రీ. 100% లైబిలిటీ, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 100% లైబిలిటీ ఫ్రీ అండి. మొత్తం టోటల్ మలేషియా నుంచి మనకి ఆపరేషన్ జరుగుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా మన ఆల్ ఓవర్ కంట్రీస్ లో ఎక్కడైనా సరే మనం ఈ బిజినెస్ చేయించుకోవచ్చు. ఆన్లైన్ బిజినెస్. మన యొక్క సైట్ కూడా allprimers.com అండి. మన సైట్ వచ్చేసి allprimers.com కొడితే మీకు ఆ సైట్ ఓపెన్ అవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని, ఎందుకంటే ఈ రోజుల్లో జబ్బు లేని ఇల్లు లేదండి. జబ్బు లేని ఇల్లు ఉండొచ్చు కానీ జబ్బు లేని ఇల్లు లేదు. ప్రతి ఇంట్లో ఈ ప్రొడక్ట్ అవసరం అండి. ఇది వచ్చేసేటప్పటికి ఎలాంటి కెమికల్ కానీ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఇదేం ప్రొడక్ట్ కాదండి. ఓన్లీ ఇది న్యూట్రిషన్ అండి. ఇది వచ్చేసేటప్పటికి ఫార్మాసిటికల్స్ వేరు, ఇది న్యూట్రాసిటికల్స్ అండి. న్యూట్రాసిటికల్స్ ప్రతి ఒక్కరు కూడా ఇది వాడుకోదగ్గ ప్రొడక్ట్. ప్రతి ఒక్కరు వాడుకొని వాళ్ళ ఆరోగ్యవంతంగా, వాళ్ళ ఐశ్వర్యవంతంగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యా సార్, థ్యాంక్ యూ. శ్రీనివాస్ సార్ ఉన్నారా? సార్ శ్రీనివాసరావు గారా? మ్మ్. ఎస్ సార్ అని అంటారు సార్. లేదు. ఉండారు సార్. ఎస్ రావు. యా శ్రీనివాసరావు గారు మాట్లాడండి సార్. జస్ట్ 2 నిమిషాలు, 3 నిమిషాలు మీ యా వెల్కమ్ సార్. శ్రీనివాస్ జీ. ఎస్ మాట్లాడండి సార్. కంపెనీ ఉందంటే మనం ఆల్ప్రైమస్ కంపెనీ, సెలోజన్ కంపెనీ 200 డిజార్డర్స్ ని ఖచ్చితంగా మేము టెస్టిమోనియల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. మన తెలుగు టెస్టిమోనియల్స్ కూడా ఎన్నో కేసుల్లో ట్రై చేయడం జరిగింది. 4 months లోనే నాకు ఆల్మోస్ట్ 18 lakhs వరకు ఇన్కమ్ రావటం జరిగింది. బెస్ట్ కంపెనీ, బెస్ట్ ప్రొడక్ట్. ఎటువంటి అప్లైనర్ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ అప్పుడే మనకు అవసరం, కానీ తర్వాత అప్లైనర్తో పని లేకుండానే డైరెక్ట్ షిప్పింగ్ అడ్రస్ పెట్టేస్తే పే అవుట్. ఇప్పుడు ఈటీవీ న్యూస్ 9:30 క్లోజ్ కాగానే మన ఐడి చూసుకుంటే మన ఆదాయం అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసుకుంటే వచ్చే ఆదాయం మన ఐడిలో క్రియేట్ అవుతుంటుంది. సో అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ టేక్ ఏ పాజిటివ్ నోట్. అండ్ ప్రొడక్ట్ అనేది ఖచ్చితంగా ఇందాక రాఘవయ్య గారు చెప్పినట్టు జబ్బు లేని ఇల్లు అనేది లేదు, కానీ డబ్బు లేని ఇల్లు అయితే చాలా ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయాల్సి అని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మనోహర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా రానున్న రోజుల్లో గట్టిగా చేద్దాము. ఓకే సార్. సో వెల్కమ్ టు ఆల్ ప్రైమస్. థ్యాంక్ యూ సార్. అందరికి గుడ్ నైట్. యా ఎస్